జూలై 1, 2026 ప్రాతః మురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతటికీ శాంతినివ్వడము ఒక్క తండ్రి పని మాత్రమే. అందుకే వారిని ఓ శాంతి దేవా అని అంటారు. కనుక ప్రైజ్, శాంతి పురస్కారము కూడా తండ్రికే లభించాలి. ప్రశ్న: ఏ పిల్లలు తండ్రిని పూర్తిగా ఫాలో చేయగలరు? జవాబు: ఎవరైతే తండ్రి సమానముగా పావనముగా అవుతారో వారే పూర్తిగా ఫాలో చేయగలరు. ఎవరైతే పక్కా ప్రేయసులుగా అయ్యారో వారే ప్రియుడినైన నన్ను ఫాలో చేయగలరు. అటువంటి ప్రేయసులనే నేను నాతో పాటు తీసుకువెళ్తాను. అందుకే శాస్త్రాలలో ఆవు తోకను పట్టుకుంటే ఆవలి తీరానికి వెళ్ళగలరని చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆవు విషయం కానీ తోక విషయం కానీ లేదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మలమైన మేము పరస్పరంలో సోదరులము అనేది పక్కా చేసుకోవాలి. చాలా ప్రేమగా ఉండాలి. తండ్రి ఎలాగైతే ప్రియాతి ప్రియమైన వారో అలా ప్రియమైన వారిగా అవ్వాలి. రెండో పాయింట్: తండ్రి సమానముగా పావనముగా అయి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. తండ్రితో పాటు ఇల్లు అయిన శాంతిధామానికి తిరిగి వెళ్ళేందుకు పావనంగా తప్పకుండా అవ్వాలి. వరదానము: నిర్బల ఆత్మలలో శక్తుల ఫోర్సును నింపే జ్ఞానదాత వరదాత భవ. వర్తమాన సమయంలో నిర్బల ఆత్మలలో జంప్ చేయగలిగే అంతటి శక్తి లేదు. వారికి ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి. కావున విశేష ఆత్మలైన మీరు స్వయములో విశేషమైన శక్తిని నింపుకొని వారి చేత హైజంప్ చేయించాలి. దీని కొరకు జ్ఞానదాతగా అవడంతో పాటుగా శక్తుల వరదాతగా కూడా అవ్వండి. రచయిత ప్రభావము రచనపై పడుతుంది. అందుకే వరదానులుగా అయి మీ రచనకు సర్వశక్తుల వరదానాలను ఇవ్వండి. ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరమే ఉంది. స్లోగన్: సాక్షిగా అయి ప్రతి ఆటను చూసినట్లయితే సురక్షితంగాను ఉంటారు మరియు మజా కూడా వస్తుంది. అవ్యక్త ప్రేరణలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. మహాతపస్వి ఆత్మలైన మీరు జ్వాలారూప శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి కిరణాలను అనుభూతి చేయండి మరియు ఇతరులను అనుభూతి చేయించండి. మీ తపస్వి స్వరూపము ఇతరులకు ఇచ్చే స్వరూపము. ఎలా అయితే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తాడో మరియు అనేక వినాశీ ప్రాప్తుల అనుభూతిని చేయిస్తాడో అలా మీరు కూడా మీ తపస్వి స్వరూపము ద్వారా శాంతి మరియు శక్తి కిరణాలను ఇస్తూ ఉండండి. ఓం శాంతి.